గైస్, అందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఈ వీడియోలో నేను మీకు ఉగాది పచ్చడి ఎలా చేయడం అని చూపిస్తున్నాను. ఉగాది పచ్చడి చాలా విధాలుగా చేస్తారు. అందులో నేను 4 విధాలుగా చేసి చూపిస్తున్నాను. మనం ఉగాది పచ్చడిని తినడం ముందు 2 శ్లోకాలు చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని తీసుకోవాలి. సో ఆ శ్లోకాలు ఏమని నందూరి గారి వాయిస్తో మనం లాస్ట్లో విందాము. సో మరి ఉగాది పచ్చడి ఎలా చేద్దామని చూసేద్దామా? ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ట్రెడిషనల్ వేలో చేస్తున్నాము. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. 6 రుచులు అంటే 6 రుచులు ఉంటాయి. ఈ మెథడ్లో మనం మామిడి పిండిని తీసుకోవాలి. దాన్ని మనం తురుముకోవచ్చు, లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయచ్చు. కారం కోసం మిరియాలని దంచుకొని వేసుకోవాలి. మిరియాలే కాక మనం మిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది చాగంటి గారు మనకు చూపించిన పద్ధతి. ఇది ట్రెడిషనల్ వేలోనే అంతా చేసుకోవాలి. ఏమంటే ఇందులో ఆవు నెయ్యి ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇది మన తెలంగాణ స్టైల్. ఏమంటే ఇందులో వాళ్ళు కొత్త కుండని తీసుకొని అందులో ఉగాది పచ్చడిని చేస్తారు. సో ఎలా చేస్తారని చూడండి. ఈ పద్ధతిలో ఉగాది పచ్చడి జ్యూసీగా ఉంటుంది. కుండలో చేస్తారు కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ మెథడ్, ఈజీగా చేసేయచ్చు. ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తారు, కానీ ట్రెడిషనల్ వేలో చేసి చూడండి ఎలా ఉంటుందని. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఉగాది రోజున వేపువ్వు పచ్చడి తినే ముందు నమస్కారం చేసుకుని 2 శ్లోకాలు చదువుకున్నప్పుడు తినండి. అవి ఏమిటో ఇప్పుడు చదివి వినిపిస్తా. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యతం భక్షితం పూర్వయామేతు ప్రదదాతి సుఖం పరం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే ఈ పొద్దున్నే సేవిస్తున్న ఈ ఉగాది పచ్చడి నాకు అన్ని శుభాలని ఇచ్చి, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సంపదల్ని ఇచ్చి అరిష్టాలన్నీ తీసివేసేయాలి అని.